హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ అండ్ షైన్ బై సింధు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్పెషల్ రెసిపీ మా అమ్మమ్మ చేతి వంటకం బెల్లం పాల తాలికలండి. దీనికి కావాల్సింది 2 గ్లాసుల తడి బియ్యపు పిండి, అర కేజీ బెల్లం, లీటర్ పాలు, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్, నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఒక అర గ్లాస్ కావాలండి. దీన్ని తయారు చేసుకునే విధానం వచ్చి 2 గ్లాసుల తడి బియ్యపు పిండిలో కొద్దిగా బెల్లం పౌడర్ లాగా వేసుకొని కలుపుకోవాలండి ఉండలు లేకుండా. ఆ పిండి పక్కన పెట్టుకొని ఈలోపు తురుముకున్న బెల్లంలో నీళ్ళేసుకొని నానబెట్టాలండి. పొయ్యి మీద 1 లీటర్ పాలు సిమ్‌లో పెట్టుకొని కాసుకోవాలండి. కొద్దిగా పాలు విడిగా వేడి చేసి, మనం ఏదైతే బెల్లం పౌడర్ కలుపుకొని పిండి పక్కన పెట్టుకున్నామో, దాన్ని జంతికల పిండిలాగా కలుపుకొని ఉంచుకోవాలండి. ఈలోపు పాలు కాగినాక ఆహ్, ఆ పిండి ఏదైతే కలుపుకొని ఉంచుకున్నామో, అది జంతికల గిద్దలో ఏసుకొని జంతికల్లాగా ఒత్తుకోవాలండి. అప్పుడు మనకి పాల తాలికల్లాగా అయి రెడీ అవుతాయండి. అయి బాగా ఉడికినాక కొంచెం మనం గరిటెతో తిప్పుకుంటా ఉండాలండి మధ్య మధ్యలో. ముందే గనుక కదిపేస్తే అయి ముక్కల్లాగా విరిగిపోతాయండి. కొద్దిగా 50% ఉడికినాక మనం సగ్గుబియ్యం ఆ పాలల్లో యాడ్ చేసుకోవాలండి. సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నాక 2 కలిపి ఉడుకుతా ఉన్నప్పుడు, ఈలోపు మనం పక్కన స్టవ్ మీద బెల్లం పాకంలాగా తయారు చేసుకోవాలండి. పాకం అంటే మామూలుగా మనం గులాబ్ జామ్ పాకంలాగా తీగ పాకం గూడా అక్కర్లేదండి. కొంచెం బెల్లం పాకం వాసనొచ్చినంత వరకు చాలండి. అప్పుడు ఏదైతే పాకం మనం కాసుకున్నామో అది పాల తాలికల్లో మనం కలుపుకోవాలండి. మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ అన్నీ దాంట్లో ఏసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ చల్లుకొని మనం గరిటెతో మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన పాల తాలికలు రెడీ అవుతాయండి.